రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చడం కష్టంగా మారింది. అలాగే పాలనా విధానాల్లో దిద్దుకోవాల్సిన లోపాలు అనేకం ఉన్నాయనే టాక్ వినపడుతోంది. ఇదే ఇవాళ మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి తమ విశ్లేషణలు అందించడానికి ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ వక్కంటి గారు, అలాగే ఏపీ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ గారు మనతో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. అజయ్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి, ఈరోజు అంతా కూడా కూటమి పాలన గురించే. ఏంటి మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానీ లేకపోతే కొంతమంది పొలిటికల్ క్రిటిక్స్ కానివ్వండి, అలాగే ప్రజల నుంచి కూడా సూపర్ 6లో ఇంకా కొన్ని హామీలు నెరవేర్చలేదన్న వాదన క్లియర్గా వినబడుతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? అనుషా గారు, మీకు పెద్దలు అడుసుమిల్లి శ్రీనివాస్ గారికి, బాబ్జీ గారికి, వైకేటీ వీక్షకు గుడ్ ఈవినింగ్ అండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోలి ఒక సుపరిపాలన అందించగల కూటమిని నమ్మి ఆ రోజు కూటమికి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. ఈ 2 ఏళ్లలో మేము సాధించిన విజయం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులు పెట్టించడమే కూటమి విజయం. అనుష గారు, సంక్షేమ కార్యక్రమాలు 2 పద్ధతుల్లో చేయొచ్చు. 1, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి చేయొచ్చు. 2, అభివృద్ధి చేసి తద్వారా ఆదాయం సంపాదించి ఆ ఆదాయాన్ని ప్రజలకి సంక్షేమం రూపంలో అందించవచ్చు. ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆసుపత్రులు చెత్త మీద కూడా పన్నేసి, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే తాగుబోతుల మీద వచ్చే ఆదాయం మీద కూడా అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అయితే, 2 సంవత్సరాల పరిపాలనా సమయంలో కేంద్ర సహకారంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఏ విధంగా కూటమి అందిస్తాము. అనుష గారు, మీరు ఇంట్రోలో చెప్పారు మీరు చెప్పిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పూర్తి అవ్వలేదు కదా. అనుష గారు, మీకు తెలియదేం కాదు ఈ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి. దాని ద్వారా ఈ రాష్ట్రంలో సంపద ఏ విధంగా సృష్టించి ఈ రోజు మేము చెప్పిన హామీల్లో మిగిలిన హామీలు ఇంకా 2. మహిళలకి నెలకి 1500 రూపాయలు ఇస్తామన్నది, 2వది నిరుద్యోగ భృతి. ఈ 2 తప్ప ఏదైతే పెన్షన్ ఇస్తామని చెప్పామో 3000 నుండి 4000కి రాగానే 1000 రూపాయలు పెంచడం జరిగింది. గత 2 నెలలు కూడా కలిపి రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకు అందివ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఉచిత సిలిండర్లు, అదేవిధంగా బస్సు ఉచిత ప్రయాణం, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు. ఈ రాష్ట్రంలో 260కి పైగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఏ విధంగా నిరుపేదలకి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అతి తక్కువ ఖర్చుతో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలన వల్ల ఈ రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోయిన అనేక సంస్థలు, ఆ రోజు స్వరాష్ట్ర సంస్థ అమర్ రాజా కూడా ఈ రాష్ట్రం నుండి వెళ్ళిపోయి 2000 కోట్ల రూపాయలకు దరిదాపుగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. అదేవిధంగా కియా అనుబంధ సంస్థలు ఏ విధంగా ఈ రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోయాయి కర్ణాటకకి, చెన్నైకి. ఆ రోజు అక్కడ ఉన్న ఎంపీ మాధవ్ ఏ విధంగా ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేశాడు. అదేవిధంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, లుల్లు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జాకీ కానీ, సోలార్ ప్రాజెక్టులు కానీ ఈ రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోతున్న క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వలస కూలీలు మాదిరి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు బతుకు తెరువుకు వెళ్తున్న క్రమంలో ఈ బాధల్ని గమనించిన నారా లోకేష్ గారు యువగణం పాదయాత్రలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కోట్ల సంఖ్యలో పెట్టుబడులు తీసుకొచ్చి లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేస్తామని ఆ రోజు నారా లోకేష్ గారు యువగణం పాదయాత్రలో మాట్లాడడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకునే దిశగా ఈ రోజు భారతదేశానికి రూపాయి పెట్టుబడి వస్తే దాంట్లో 25 పైసలు ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా అరుగులు పెట్టిస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో. అనుష గారు, ఉత్తరాంధ్రలో విశాఖలో గూగుల్ అయితే కావచ్చు, కాగ్నిజెంట్ అయితే కావచ్చు, టీసీఎస్ అయితే కావచ్చు, ఇన్ఫోసిస్ అయితే కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఐటీ దిగ్గజాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నాయి.
రాయలసీమ ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కావచ్చు, క్యారియర్ అయితే కావచ్చు, యుద్ధ విమానాలు తయారీ అయితే కావచ్చు, అదేవిధంగా సోలార్ డ్రోన్ తయారీ అయితే కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 23 లక్షల కోట్లకి పైగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవడం జరిగింది ఈ 2 సంవత్సరాల కాలంలో. గతంలో అమ్మఒడి పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసగించిన పార్టీ ఒకటైతే, ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 67 లక్షలకి పైగా ఏదైతే కూటమి మాటిచ్చిందో అనుష గారు, కుటుంబంలో అర్హులున్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అందిస్తామని చెప్పామో, 67 లక్షలకి పైగా 10,000 కోట్ల రూపాయలకు పైగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం జరిగింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా మత్స్యకార సేవలు అని చెప్పి మత్స్యకారులకి దరిదాపుగా అనుష గారు 250 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతికి బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఒక సొంత ఇంటి అనేది ఒక కళ. 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి అందివ్వడం జరిగింది అనుష గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆడపడుచులకి 4.26 కోట్ల రూపాయల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందివ్వడం జరిగింది. ఉచిత బస్సు పేరుతో ఈ రాష్ట్రంలో 71 కోట్ల మంది ఉచిత ప్రయాణాలు చేయడం జరిగింది అనుష గారు. చేనేత మగ్గాలకి నెలకి 200 యూనిట్లు, మరమగ్గాలకు అయితే 500 యూనిట్లు ఫ్రీ ఉచిత విద్యుత్ అందివ్వడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలు అనేకం, చెప్పినవి చెప్పనవి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించడం. అదేవిధంగా వైసీపీ పార్టీ కనీస ప్రతిపక్ష హోదా రాకపోయినా ఈ రాష్ట్రంలో వస్తున్న ఉద్యోగ కల్పన జరుగుతున్నప్పుడు ప్రభుత్వ రంగంలో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి 15,700 ఉద్యోగాలకు పైగా డిఎస్సి, 6,000 ఉద్యోగాల దరిదాపుగా కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను కల్పన చేస్తూనే ప్రైవేట్ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నప్పుడు అనుష గారు మీకు తెలియదేం కాదు, వైసీపీ ఎన్ని రకాల కేసులు వేసింది. అదే విధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన చేస్తున్నప్పుడు ఏ విధంగా డిఎస్సి పై ఎన్ని కేసులు వేసింది. ఏదైతే ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఆ సంస్థలకి భూ కేటాయింపులు జరిగితే దాంట్లో దోచుకుంటా ఉన్నారని చెప్పి అనేక రకాల దుష్ప్రచారాలు. అనుష గారు భూ కేటాయింపులు జరగకుండా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఆ సంస్థలు గాల్లో కంపెనీలు నిర్మిస్తాయండి, భూమి మీదే కదా పెట్టాలి. మౌలిక సదుపాయాలు మనం కల్పిస్తేనే కదా ఇక్కడ వాళ్ళు ఉద్యోగ కల్పన చేయగలిగేది. తప్పకుండా అజయ్ గారు మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. కంక్లూడ్ చేస్తాను. మళ్ళీ సరే చెప్పండి. ఏదైతే వైసీపీ ప్రతి అభివృద్ధికి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మోకాలు అడ్డుతూ ఈ రోజు 16,000 మందికి డిఎస్సిలో నియామకాలు జరిగితే వాళ్ళందరినీ అవమానించే విధంగా డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అవమానిస్తా ఉన్నారు. ఈ రోజు ఆ పార్టీ గొడ్డల పార్టీ నిరంకుశ పరిపాలన విధ్వంసం వైపు నడిపించి ఆంధ్రప్రదేశ్ లో అనుష గారు ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి, అన్నా క్యాంటీన్ మూసివేత దగ్గర నుండి, నేను వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల ఆస్తులు ఏ విధంగా లాక్కున్నాడు. చివరికి మన సొంత ఆస్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునే పరిస్థితికి ఆ రోజు దిగజారిపోయి రంగుల పిచ్చితో బొమ్మల పిచ్చితో ఈ రాష్ట్ర ఖజానాన్ని ఏ విధంగా ఊడ్చేశాడు. కల్తీ మద్యంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మద్యం వ్యాపారం చేసి ఎన్ని వేల మంది మహిళల తాలిబొట్లు తగ్గట కారణమయ్యాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ రోజు ఈడీ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తా ఉంది, ఒక్కొక్క ఎన్నిక బోన్లోకి వెళ్తా ఉంది. రాబోయే రోజుల్లో తాడేపల్లి కొంప ప్రకంపన జరగబోతా ఉంది అనుష గారు. ఈ విధంగా రాష్ట్రాన్ని దోచేసి తిరుపతి తిరుమల లడ్డు దగ్గర నుంచి వీళ్ళు దేన్ని వదిలిపెట్టలేదు అనుష గారు. ఈ రోజు ఈ 2 సంవత్సరాల స్వపరిపాలన, ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటా ఉన్నారు, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఎవరి ఆస్తి పేపర్లు ఎవరి పట్టా పాస్బుక్లు వాళ్ళ పేరుతా ఉన్నాయి అనుష గారు. ఈ రాష్ట్ర కూటమి స్వపరిపాలనలో ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కూటమి కలిసింది తప్ప అధికారాన్ని పంచుకునేదానికి కాదు అనుష గారు. ఓకే అజయ్ గారు.